ప్రేమను కనపరచవలెను. షో యువర్ లవ్. అవును ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరచాడు. ఎట్లనగా తన ప్రాణమును మన కొరకు పెట్టటము ద్వారా ఆ సిలువలో తన ప్రేమనంతా కూడా వెల్లడి చేశాడు, కనపరచాడు. కనపరచటం అంటే చూపించటం, వెల్లడి చేయటం, తెలియచేయటం. పుట్టి మాటే కాకుండా క్రియ ద్వారా దేవుడు తన ప్రేమనంతా కూడా వెల్లడి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితంలో దేవుని ప్రేమ మనం కూడా పొందాలంటే, ఇంకా అనుదిన జీవితంలో దేవుని ప్రేమ మన జీవితంలో కూడా దేవుడు కనపరచాలంటే, అవును, దేవుని పట్ల కనపరచాలి, ఇతర ఎడల కూడా మనకున్న ప్రేమను కనపరచాలి. ప్రేమ ఉంటే సరిపోదు, దాగి ఉంటే సరిపోదు, నీ హృదయములో దాచుకుంటే సరిపోదు. ఇది మాటతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, సిలువలో ఎంతో ప్రేమించాడు. తన ప్రేమనంతా కూడా కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం కూడా దేవుని పట్లే కాదు, మనుషుల ఎడల కూడా మనము ప్రేమను కనపరచాల. 1 యోహాను 4:16 చూస్తే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచున్నాడు. ఇక్కడ చూస్తే మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి తన ప్రేమను మన ఎడల కనపరుస్తున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. తన ప్రేమను ఎలా కనపరచారంటే, సిలువ ద్వారా సర్వలోకానికి క్షమాపణ తీసుకొచ్చాం, రక్షణ, స్వస్థత, నెమ్మది. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మనమును దేవుని ఎడల కూడా మన ప్రేమను కనపరచాలి. అంతేకాదండి, ప్రేమను పొందిన మనము ఇతరి ఎడల కూడా దేవుని ప్రేమను కనపరుస్తూ ఉండాలా. ఇదే గనక బైబిల్లో గనక చూసినట్లయితే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 1 వచనాన్ని చూద్దామండి. 8వ వచనాన్ని కనుక చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం, మనం రుచించాం. ఎక్కడో పాపములు ఉన్న మన జీవితాన్ని, అసహ్యమైన మన జీవితాన్ని, లోకములో, చీకట్లో, అంధకారంలో శాంతి ఎరగక, నెమ్మది లేక, చచ్చిన స్థితిలో బ్రతికి ఉండి కూడా ఆత్మీయ స్థితిలో, పాపం విషయంలో చచ్చిన మనల్ని క్రీస్తు యేసు ద్వారా తన ప్రేమను రుచింపచేసి బ్రతికించాడు మనల్ని. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. ఆశ్రయించిన నరుడు ధన్యుడు. రుచించాం, టేస్ట్ చేశాం, పొందాం. ఆ ప్రేమ మన అంతరంగంలో చూశాం. పాప జీవితము కడగబడ్డది. లోకము, ఈ పాపము, ఈ దుర్మార్గత నుంచి విడిపించి ఆయన బిడలగా, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు మన జీవితంలో అనుదినం దేవుని పట్లను ఇతరుల పట్లను దేవుని ఎడల కూడా నీ ప్రేమను కనపరచాలి. ఇతరుల పట్ల కూడా ప్రేమను కనపరచువారిగా ఉండాలా. అలాగ ఉన్నట్లయితే నా జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. బైబిల్లో గనక చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించను. సౌలు కుమారుడు యోనాతాన్, సౌలు రాజు తన కుమారుడు యోనాతాన్ దావీదుని శత్రువుగా చూస్తున్నాడు, తరుముతున్నాడు, చంపగోరినట్టుగా చూస్తున్నాం. అటువంటి సమయంలో తన కుటుంబంలోంచి యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను. అవును ప్రియులారా, మనల్ని కూడా ప్రభు లోకములో సాతాను బంధకములో ఉండగా ఎలా ప్రేమించారంటే, దావీదుని యోనాతాను ఎలా ప్రేమించాడు, ప్రాణ స్నేహితునిగా భావించుకొని ప్రేమించి ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించినట్లుగా చూస్తున్నాం. అలాగే సిలువలో చూపిన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, ప్రాణ స్నేహితులుగా చేసుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో యోనాతాను ఒక రాజకుమారుడు, దావీదు ఎక్కడో సామాన్యుడు, గొర్రెల దొడ్డిలో ఉండే ఆ వ్యక్తిని ప్రాణ స్నేహితునిగా ప్రేమించినట్లుగా చూస్తున్నాడు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో యేసు ప్రభు కూడా అదే ప్రేమను, ప్రాణ స్నేహితుడుగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, రక్షించుట కొరకే, దీవించుట కొరకే, నెమ్మదిచ్చుట కొరకే. ప్రాణ స్నేహితుడు ఆయన, ప్రాణం పెట్టిన దేవుడండి. అవును, మన జీవితంలో ప్రేమను మనం గుర్తెరిగినట్లయితే ఇతర ఎడల కూడా ప్రేమను కనపరచువారిగా మనం ఉంటాము. దేవునికి వాక్యములు కనుక చూస్తే పరమ గీతములు 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము, రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను, నన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. అవును ప్రియులారా, సిలువలో చూపిన ప్రేమ, కనపరిచిన ప్రేమ, వెల్లడి చేసిన ప్రేమ నిత్యము స్మరించాల, జ్ఞాపకము చేసుకోవాలి, మనన చేయాల, ధ్యానించాల. చూడండి, ఒకరి పట్ల ప్రేమ మనకు ఎంత అర్థమవుతే అంతగా బిలీవ్ చేస్తాం. ద్రాక్ష రసము కంటే నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. అవునాయన, ప్రేమ అంతకంటే తీపి, అంతకంటే స్వచ్ఛం, అంతకంటే మధురం. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థ మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. సంఘము, మన జీవితం, మన వ్యక్తిగతంగా దేవుని ఎడల ఎలాగుండాలంటే యథార్థ మనసుతో ప్రేమించాలా. ఎలా ప్రేమిస్తున్నామా? స్మరిస్తున్నామా? ప్రేమను ధ్యానిస్తున్నామా? ఆ ప్రేమను గుర్తు చేసుకుంటున్నామా? ఎంత ప్రేమించావయ్యా? పాపములు పడి ఉన్న నా జీవితాన్ని, చీకట్లో, అంధకారములో, భయములో, బలహీనతలో ఉన్న నా జీవితాన్ని ప్రేమించి విడిపించావు, రక్షించావు, భయాలు తీసేసావు, రోగాలు స్వస్థపరిచావు, నెమ్మదిచ్చావు. నేను గుడితల్ని మిమ్మల్ని అలాగే ప్రేమించాలయ్యా. అవును ప్రియులరా, ఆ ప్రేమ ఎటువంటిదంటే ద్రాక్ష రసము కన్నా మధురమైనది. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. ఈ పరమ గీతాలు 2:4 కనుక చూస్తే,
అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తెను. అవును, తన ప్రేమను చూపించెను, కనపరచెను, ధ్వజముగా ఎత్తెనంట. కాబట్టి నీ సమస్య నుంచి విడిపిస్తాడు. ప్రతి చెడ్డ కళ తొలగిపోనుగాక, కలవరం నీలోంచి వెళ్ళిపోనుగాక, భయం యేసు నామములో నీ జీవితంలో పూర్తిగా తీసివేయబడునుగాక, శాంతి సమాధానము కలుగునుగాక. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. సిలువలో ఎత్తి చూపించాడండి. ఇదే గనుక పరమగీతాల్లో కనుక చూసినట్లయితే 8వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారతో అతడు త్రోసివేయబడును. అగాధ సముద్ర జలం ప్రేమను ఆర్పజాలదంట. అగాధ సముద్రంలో ఎన్ని నీళ్లుంటాయండి. అయితే నదీ ప్రవాహం దాన్ని ముంచజాలదు, ఆర్పజాలదంట. అగాధ సముద్ర జలం ఈ ప్రేమను, మన పట్ల ఉన్న దేవుని ప్రేమను ఏది కూడా, ఈ లోకములో ఏది కూడా ఆర్పజాలదంట. అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంత చక్కటి మాట. సముద్ర నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. అగాధ సముద్ర జలం ప్రేమను ఆర్పజాలదు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఇంటి వారి పట్ల, నీ ఆత్మను రక్షించుటకై నీ కొరకు ఎటువంటి ప్రేమను యేసే కనపరచడు. అర్థం చేసుకోవాలి. మనం కూడా అలాగే ఉండాలి. ఆ ప్రభుని ప్రేమించట్లో, ఇతరులను ప్రేమించట్లో, క్షమించట్లో, ఆదరించట్లో, మనకు కలిగింది సాయం చేయట్లో, ప్రేమను కనపరచు వారిగా మనం ఉండాల ప్రియులారా. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజ, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో, అవును, ఈ ప్రేమను మనం ఎరుగుతున్నామా? గ్రహిస్తున్నామా? ఈ ప్రేమను ఎరిగి ఇతరులను కూడా ఈ ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా, కనపరుస్తున్నామా? రోమన్స్ చాప్టర్ 5th చాప్టర్ 8th వర్డ్స్. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, కనపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకొరకు చనిపోయాడు? ఎందుకొరకు దెబ్బలు తిన్నాడు? ఎందుకొరకు మరణించాడు? చనిపోయి ఎందుకు తిరిగి లేచాడు? తన ప్రేమను ఎందుకు వెల్లడి చేస్తాడంటే, ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడతామంట. ఉగ్రత నుండి రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇలా ద్వారా యేసు ప్రేమ నీ పట్ల చూపబడ్డది, వెల్లడి చేయబడ్డది. ఇంకా పాపములో ఉండగానే తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చనిపోవటం కాదు, మన నుంచి తిరిగి లేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, పిల్లరా, ఆయన రక్తము ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా, హోలీ బ్లడ్, ప్రెషస్ బ్లడ్, గ్లోరియస్ బ్లడ్, బ్లడ్ ఆఫ్ జీసస్, ఎటువంటి పాపము లేని రక్తం, ఆ రక్తము ద్వారా నీతిమంతులంగా తీర్చబడుతున్నామంట. యేసునందు విశ్వాసం ఉంచితే డిక్లేర్ చేస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతామంట. ఇంత చక్కటి మాట అండి. అవును, ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, కనపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. ది రోమన్ చాప్టర్ 8 చాప్టర్ 35 వర్డ్స్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపును వాడు ఎవడు? శ్రమ అయినా,
బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. అవుని లోకములోకి వెళ్ళి శ్రమ కలుగుతుందేమో, బాధలో ఉన్నవేమో, హింసలో ఉన్నవేమో, కరువులో ఉన్నవేమో, వస్త్రహీనతలో ఉన్నవేమో, ఉపద్రవములో ఉన్నవేమో. అయితే క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు అపవాది. కానీ ఇప్పుడు చదవబడిన లిస్టులో ఏది కానీ క్రీస్తు ప్రేమలోంచి నిన్ను ఏది కూడా వేరు చేయలేదంట. అటువంటి స్టిక్కింగ్ అయిపోయాడు, అటువంటి ప్రేమను కనపరుస్తున్నాడు. అటువంటి స్ట్రాంగ్ లవ్ నీ పట్ల నా పట్ల ఉంది దేవునికి అంటున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపు వాడేవాడు. ఏది కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుంచి నిన్ను నన్ను వేరు చేయలేదంట. 38 వర్స్ నుంచి మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏ సమస్య నిన్ను ఏమి చేయలేదు. బీపీయా, షుగరా, థైరాయిడా, క్యాన్సరా, కిడ్నీ ప్రాబ్లమా? అవును, ఇక్కడ అంటున్నాడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. ఏది కూడా ప్రభు యొక్క ప్రేమ నుంచి నిన్ను వేరు చేయలేదంట. ఎటువంటి పాపం, ఎటువంటి బలహీనత, ఎటువంటి చీకటి సాతాను తన సంబంధమైనది. ఈ ప్రేమను మనం నమ్ముకొని వచ్చిన అవును, తన ప్రేమను మన ఎడల వెల్లడి చేయుచున్నాడు. మరి మనం ఎలాగుంటున్నాం? ప్రభుని ప్రేమిస్తున్నామా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామా? హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? మనసారా ఆ ప్రేమను నమ్ముకొని మన ప్రేమను ఇతర ఎడల కూడా వెల్లడి చేస్తున్నామా, కనపరుస్తున్నామా? అప్పుడు ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. తిరిగి మనకు కూడా దేవుడు ప్రేమ అనుదిన జీవితంలో కనపరుస్తూ ఉంటాడు. పిల్లలారా,